హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. జనరల్గా ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు లేదంటే ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఈ రెసిపీ అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి అండ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చింతపండు రసం అండ్ జీలకర్ర, మెంతులు, ధనియా పౌడర్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టి అది హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, పుదీనా అండ్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చితో కర్రీ అంటే చాలా స్పైసీ ఉంటుందేమో అని అనుకుంటారేమో, కానీ అస్సలు స్పైసీ ఉండదండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లో తగినంత చింతపండు రసం అండ్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. సో ఫైనల్గా ధనియా పౌడర్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా మిరపకాయల చారు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం రైస్లోకైనా చపాతీలోకైనా తినొచ్చు. సో గైస్, మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మాస్ లిటిల్ బై ఛానల్.